వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. ఈ రోజు గచ్చిబౌలి స్టేడియంలో వికలాంగుల క్రీడోత్సవాలు మంత్రి సీతక్క చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైనవి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సార్స్ చైర్మన్ శివసేనారెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య ముత్తినేని, ఉమెన్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, సెక్రటరీ అనిత రామచంద్రన్, డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని వికలాంగులకు పండుగ రోజులా ఘనంగా జరుపుకుందామన్నారు. ఏదో ఒక రకమైన వైకల్యం ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యంతో, బలమైన సంకల్పంతో వికలాంగులు క్రీడల్లో ప్రపంచ స్థాయిలో పతకాలు సాధించడం నిజంగా చారిత్రక అంశమని అన్నారు. వరంగల్ బిడ్డ జీవన్జీ దీప్తి పారా ఒలింపిక్ క్రీడల్లో బ్రాంజ్ మెడల్ సాధించి దేశం గర్వించేలా చేసిందన్నారు. ఆమెకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మాట్లాడి ₹1 కోటి నగదు, 500 గజాల స్థలం ఇచ్చామని, గ్రూప్ 2 ఉద్యోగం కూడా త్వరలోనే ఇస్తామని చెప్పారు. వికలాంగులకు ప్రకటించిన 6,000 పెన్షన్ కూడా వీలైనంత త్వరగా అందిస్తామని, వికలాంగుల సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. త్వరలోనే బ్యాక్లాగ్ ఉద్యోగాలను కూడా నింపుతామని తెలియజేశారు. పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా వికలాంగుల సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. సార్స్ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ రాబోయే స్పోర్ట్స్ పాలసీలో వికలాంగులకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తామని, సార్స్ ఎల్లప్పుడూ వికలాంగ క్రీడాకారులను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు. ముత్తినేని వీరయ్య, వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ వికలాంగ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అధునాతనమైన పరికరాల కోసం ₹3 లక్షల కేటాయించేలా, అన్ని రకాల సహాయ ఉపకరణాల్లో 5% రిజర్వేషన్ కల్పించడానికి మేనేజ్మెంట్ కమిటీలో తీర్మానం చేశామని అన్నారు. జీవన్జీ దీప్తికి ₹1 కోటి నగదుతో పాటు 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్ 2 ఉద్యోగం కేటాయించినందుకు పారా స్పోర్ట్స్ గౌరవ అధ్యక్షుడిగా, కార్పొరేషన్ చైర్మన్గా సమస్త వికలాంగుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకి, సార్స్ చైర్మన్ శివసేనారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉమెన్ కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి మాట్లాడుతూ వికలాంగులకి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క మైండ్ని అప్లై చేయండి, మీ యొక్క మనసుని అప్లై చేయండి. మీకు ఏ రంగంలో ఆడబోతున్నారో దాంట్లో మెలకువలు ఆడండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఒకవేళ ఓటమి వచ్చినా ఈనాటి ఓటమి రేపటి విజయానికి నాంది. మేమందరం కూడా మా జీవితాలలో ఒకసారి 3 సార్లు అనేక రకాల ఓటములను ఎదుర్కొని ఇంటికి వచ్చినాం. జీవితంలో ఓటమి అనేది మనల్ని రాటు తెలుస్తుంది. ఒక్కొక్కసారి మీరు ఓడిపోవడం అనేది నెక్స్ట్లో ఎట్లా ఆడాలో, ఎక్కువ రోజులు సక్సెస్ రావడానికి కావాల్సిన గుణపాఠాన్ని నేర్పిస్తాయి. కాబట్టి ఓటమితో ముందుకోవద్దు, మరి గెలుపుతో నెత్తి మీద అహంకారాన్ని ఎక్కించుకోవద్దు. ఈక్వల్గా సంతోషం ఉండాలి. మన సమాజాన్ని మన చుట్టూ ఉన్న వాళ్ళకు గౌరవించే తీరు గౌరవించుకుంటూ పోవాలి. నేను ఆడను కదా, నాకంటే పెంచిన వాళ్ళు ఎవరు లేరు అనుకోవద్దు, తెలిసిన కదా. మనకంటే చాలా మంది ఉంటారు. అలా మనం ఒకటే రోజు పోటీ నుంచి మరి వాళ్ళని బీట్ చేయలేదు. మనకంటే చాలా మంది ఉంటారు. మనం ఒక నీళ్ళు బిందువు లాంటి వాళ్ళు. అట్లా అనుకోని పోతేనే ముందుకు పోగలుగుతాం. కాబట్టి మీ అందరికీ ఇప్పటికీ లేట్ అయింది. విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళీ కలుసుకుందాం. దాదాపుగా డిసెంబర్